తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచే ఇప్పుడు ఆ పార్టీ పైనే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆయన ఒక బీసీ నినాదం ఎత్తుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యంగా ఓసీ కులాన్ని తిడుతూ నక్కలు కుక్కలని సంబోధిస్తూ ఆయన చేస్తున్న ప్రస్తుత పరిణామాలపై మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, తీన్మార్ మల్లన్న చూస్తున్నారు, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా నిలిచినాడు, మధ్యలో ఇండిపెండెంట్ గా నిలిచినాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నించొని గెలవడం జరిగింది. సో సడన్ గా ఆయన బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఇది ఒక మంత్రి పదవి కోసమే ఈ విధంగా ఆయన బీసీ నినాదం తీసుకున్నాడు అని ఒకటైతే, రెండోది ఎప్పుడు చరిత్రలో తిట్టని విధంగా బీసీల జనాభా తక్కువైంది, నక్కల కుక్కల జనాభా ఎక్కువైంది, అంటే ఓసీ జనాభాను పట్టుకొని తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు మీరు ఏ విధంగా చూస్తారు? నేనేమంటున్నానంటే, ఏ కులాన్ని కించపరిచినా తప్పే, ఏ కులాన్ని కించపరిచినా, ఎవరిని మనం అగౌరవపరిచినా తప్పే. ఎలక్షన్ అన్నాక మీకు ఓటు వేసే ఎమ్మెల్సీగా మీకు గెలవడానికి ఓసీ ఓటరు కావాలి, మీకు బీసీ ఓటర్ కావాలి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఓటు వాల్యుబుల్లే. మీరు ఒక కులానికి నాయకుడు కాదు, అన్ని కులాలకి అంత జనాలకి మీరు నాయకుడు. మీ ఎమ్మెల్సీగా మీకు మీ కులం ఒక్క ఓటు వేస్తే గెలలేదు కదా. అంత దయచేసి తప్పదు. ఎవరినైనా ఓసీలనైనా బీసీలనైనా ఎవరిని తిట్టు. మీకు బీసీ నాయకత్వం వహించాలన్నప్పుడు మీరు బీసీ నాయకత్వం వహించండి. మీకు దాన్ని ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళవాలి తప్ప ఇంకో కులాన్ని కించపరచుకోండి. మందకృష్ణ మాదిక్ గారు మాట్లాడుతున్నారు, ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఇంకో కులాన్ని కించపరచట్లేదు, ఇంకో మతాన్ని కించపరచట్లేదు కదా. మనం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఇంకో మతాన్ని కులాన్ని కించపరచదు. తీన్మార్ మల్లన్న చేస్తున్న ఈ బీసీ నినాదం కానీ బీసీ గర్జనలు పెడుతున్నారు, ఏమంటారు దీనిపై? రాజకీయ ఎత్తుగడనేనా సార్? నిజంగా బీసీల కోసం కొట్లాడుతున్నా అంటారా? ఏది తీన్మార్ మల్లన్న చేస్తున్న అయితే బీసీ నినాదం కానీ సభలు కానీ ఇవన్నీ అంటే ఒకటండి, రాజకీయ ఎత్తుగడలో ప్రతిదీ ఒక భాగం ఉంటుంది. ఆయన మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే ఇంకోటి, ఆయన ఇష్టం అది. ఆయనకి అది ఆ అధిష్టానం ఏమి ఇవ్వాలనుకుంటుంది, సీఎం గారు ఏమి ఇవ్వాలనుకుంటారు, లేకపోతే ఏం రావాలనుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేనేమంటే, ఎవరినైనా మాట్లాడేటప్పుడు కూర్చొని తప్పకుండా మాట్లాడాలి, మనం ఆలోచించి మాట్లాడాలి, అది మాకు తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే కులగణ రిపోర్ట్ ని సంబంధించి ఆ రిపోర్ట్ ను ఉచ్చబోసి తగలబెట్టాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న అనడం కూడా జరిగింది. అంటే నేను ఎదుగుతానండి, ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు మనం సభ్యత సంస్కృతితో మాట్లాడాలి. ఆ మాటల్లో మనం ఎక్కడ కూడా ఎదుటి వాళ్ళని అగౌరవపరచకూడదు. ఏది ఏమైనా ఒక మంచి జరిగిందా చెడు జరిగిందా, ఎందుకంటే వాటి మీద మన రాజ్యాంగాన్ని మనమే, మీ రాజ్యాంగ పదవిలో ఉన్నారు, రాజ్యాంగాన్ని మనమే తప్పుపట్టి ప్రజలకు ఏమర్థమవుతుంది, మీకు ఓటేసే వాళ్ళకి ఏమర్థమవుతుంది? కనుక రాజ్యాంగ ప్రకారం మనమే చెయ్యాలి. తీన్మార్ మల్లన్న ఆ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి ఆ పార్టీని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఆయన పార్టీని తిట్టట్లేదు, దాంట్లో ఉన్న నాయకుని తిడుతున్నాడు. ఆయన మళ్ళీ క్లారిటీ ముఖ్యమంత్రిని తిడుతున్నాడు కదా. లేదు, క్లారిటీ అదే అంటున్నాడు కదా, ఆయన పార్టీని తిట్టట్లేదు, నాకు పదవి ఇచ్చిన పార్టీని నేను తిట్టట్లేదు అంటున్నాడు. ఓకే, ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా తిట్టడం లేదని చూడలేదు, కానీ ఏది ఏమైనా కులాలతో తిట్టకూడదు, మతాలతో తిట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు. మీ వాదన మీరు వినిపించండి, మీకు మంచి పేరు ఉంది, మీ వాదన మీరు వినిపించండి, అంతే తప్ప ఇది కరెక్ట్ కాదేమో సార్. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన సిఎల్పి సమావేశానికి రాలేదు. సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది, ఏదో ఒక సిచ్యువేషన్ లో అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంది, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సార్ రాష్ట్రంలో. ఏం చెప్తారు? రాజ్యాంగ పదవుల్లో రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సిఎల్పి మీటింగ్ అది కాంగ్రెస్ గుర్తు మీద గెలిచే వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ గుర్తు మీద కాదు కదా. బిఆర్ఎస్ మీద కప్పుకున్నారు కదా సార్, కండువా కప్పుకున్న అందరూ కాంగ్రెస్ పార్టీ అవరు. కండువాలు కప్పుకున్నా అంటే సుప్రీంకోర్టులో కేసు సీరియస్ ఉందని చెప్పి రాలేదు సార్. సభ్యత్వం అనేది ఉంటుంది, దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు రేపు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుస్తారా లేకపోతే ఓడుతారా, ఇవన్నీ డిఫరెంట్. రేపు ఏంటంటే రాజ్యాంగబద్ధమైన ఆ పదవులకి వాళ్ళకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఏమి నిర్ణయిస్తారు, నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే. స్పీకర్ గారికి అన్ని కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఏ విధంగా వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారా జాయిన్ అవ్వలేదా ఉన్నదని అది ఇప్పుడు తెలియదు. అక్కడ మొత్తం టోటల్గా ఏదైతే అక్కడ ఉన్నాయో
దాని ప్రకారం మా స్పీకర్ గారు ఇచ్చిన లిస్టు ప్రకారం 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కున్నారు. అంటే ఒక బై ఎలక్షన్ జరిగినట్టుంది కదా సార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఒకటి. అదే 38 మంది ఎమ్మెల్యేలు దీనికి ఉన్నారు, తక్కువ ఎమ్మెల్యేలు వాళ్ళకున్నారు. అంటే అక్కడ కౌంటే చెప్తారు, ఆ స్పీకర్ గారు ఆ లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ ప్రకారంగా కౌంటింగ్ ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు ఇలాగే గడుస్తుందా సార్? చెప్పలేదు. అందుకనే అమెండ్మెంట్ చేసేటప్పుడు రాజ్యాంగబద్ధమైన కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇంకా. అలాంటిది మనం మొత్తం టోటల్ గా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు ఇలాంటివి దీని మీద. కాకపోతే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే ఇలాంటివి చాలా స్ట్రిక్ట్ గా పెడతారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని లుసుకులు ఉన్నాయి, ఆ లుసుకులు క్యాష్ చేసుకుంటున్నాం. ఎమ్మెల్యేగా మన పార్టీ మారిన మరుక్షణం మనకు డిస్క్వాలిఫై అయిపోవాలి. అంటే ఎక్కడ మన పార్టీ మారని ఎలా తెలుస్తుంది? అవతల వాళ్ళు కార్యక్రమంలో ఏమైనా ఓటేసినా, అవతల వాళ్ళ కార్యక్రమంలో మనం ఎవరికి నాకు సపోర్ట్ చేసిన. ఇప్పుడు ఎక్కడ సపోర్ట్ చేయలేదే 10 మంది సపోర్ట్ చేయలేదు కాబట్టి రేపు సుప్రీంకోర్టుకు కూడా ఏమేస్తారంటే నోనా మేము ఆల్రెడీ బీఆర్ఎస్ లోనే ఉన్నాం అంటారు. అంతే. కానీ బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిన తర్వాత దానం నాగేందర్, మొన్న మైపాల్ రెడ్డి, వీళ్ళందరూ సార్ ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు. మా ఇష్టం రబ్బే మేము పెట్టుకుంటాం కేసీఆర్ ఫోటో అంటున్నా, కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోలేదు సార్ ఇంట్లో. అదే నేను అంటున్నా, అంటే వీళ్ళది భయంతోనే పెట్టుకోలేదా లేకపోతే కేసీఆర్ అంటే భయం? కేసీఆర్ అంటే భయం. కేసీఆర్ అంటే భయంతోనే కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఉండొచ్చు. ఒకటి ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇక్కడ ఏదైనా దానం నాగేంద్ర గారు ఉన్నారు, దానం నాగేంద్ర గారు ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. అంటే పార్టీ మారినట్టు కాదు, ఎమ్మెల్యేగా నించోలే, ఎంపీగా నించున్నాడు. ఎంపీ ఆల్ బీఫామ్ ఇచ్చారు కాబట్టి ఎంపీగా నించున్నాను. నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయలే, నా ఎంపీ ఓడిపోయాను కాబట్టి నేను నా ఎమ్మెల్యే నేను ఉన్నాను. నాకు బీఫామ్ ఇచ్చింది ఎమ్మెల్యే బీఫామ్, ఆ బీఫామ్ అలాగే ఉంది. నేను ఎమ్మెల్యేగా నేను రిజైన్ చేయలే, నేను ఎంపీగా నించున్నాను. నాకు ఇంకో పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఆ పార్టీలో నేను గెలిచి ఉంటే నేను నా పార్టీ రిజైన్ చేసేవాడిని. అంతే, నేను ఎమ్మెల్యేని అని ఆయన వాదిస్తాడు. ఎందుకంటే ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు, ఇట్స్ అ డిఫరెంట్. గూడ మైపాల్ రెడ్డి కూడా అదే చెప్తుంది సార్, ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటూ తర్వాత కేసీఆర్ ఫోటో పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోవాలంటే నా ఇష్టం అంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటుంది. భయపడుతున్నారు సార్ ఇప్పటికే, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయేమో, వీళ్ళు అనర్హత వేటు వేస్తుందేమో, న్యూట్రల్ గా ఉందామని. అనర్హత వేటు అంటే నేను అదే చెప్తాను కదా, అనర్హత వేటు సుప్రీంకోర్టు కూడా మీరు ఏ విధంగా నిరూపిస్తారంటున్నా, వాళ్ళు పార్టీ మారారు అంటానికి అక్కడ సాక్ష్యం ఏది? అక్కడ స్పీకర్ గా స్పీకర్ గారు ఆయన అత్యున్నత న్యాయస్థానానికి ఏమని ఇవ్వాలి? వీరు పార్టీ మారారంటే అక్కడ కౌంట్ మారాలి. ఇప్పుడు 10 మంది మేము వెళ్ళిపోయి మేము ఆల్రెడీ రాజీనామా చేస్తాం పార్టీకి, ఇదిగో మా పార్టీకి డిస్క్వాలిఫై చేయండి, మేము పలానా పార్టీ సపోర్ట్ చేస్తాం, వాళ్ళు లెటర్ ఇవ్వాలి. వాళ్ళ పార్టీ ఏం చెప్పింది? మేము వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి, పార్టీ మారారు అని ఇచ్చింది. సాక్ష్యాధారాలు చూపిస్తుంది. ఇదిగో కండువా కప్పుకున్నారు, ఇదిగో కప్పుకున్నారు. కండువా కప్పుకున్నంత మాత్రం పార్టీ మారినట్టు కాదు. సబ్జెక్ట్తో తీసుకొని వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేసి, వాళ్ళకి ఏదో ఒక రకంలో ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఈ పార్టీకి యాంటీ అయినట్టు, అప్పుడు బీఫామ్ తప్పు జరిగినట్టు. ఓకే, అర్థమైన పాయింట్ కదా మీకు? అక్కడ ఏదో ఒక తప్పు జరిగితే అప్పుడు వీళ్ళకి యాంటీ చేసినట్టు బీఆర్ఎస్ అప్పుడు దాని మీద వాదించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఫోటో తీసుకుంటాం మీతో, మీరు నా ఫ్యాన్ అయిపోరు కదా, అలాగా ఫోటో ఇస్ డిఫరెంట్.